వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందిరా పార్క్ వద్ద డబుల్ బెడ్రూమ్ల కోసం బీజేపీ మహాధర్నా. పేదలకు ఇళ్లు కడితే కేంద్రం వాటాను తీసుకువచ్చే బాధ్యత తనదేనన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానం ఉంటుందని వ్యాఖ్య. కరీంనగర్ పట్టణంలో ప్రజలను హడలెత్తించిన ఎలుకబంటి. మత్ ఇంజెక్షన్ ఇచ్చి బంధించిన అటవీ శాఖ అధికారులు. తిరుమల కొండపై తీవ్ర విషాదం. చిరత దాడిలో 8 ఏళ్ల బాలిక మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రగతి భవన్ 4 నెలల్లో, సచివాలయాన్ని 8 నెలల్లో కట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు ఇళ్లిచ్చే విషయంలో మాత్రం జాప్యం చేస్తున్నారని, ఇది ఆయనకున్న చిత్తశుద్ధి అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి విమర్శించారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ మహాధర్నాను చేపట్టింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ధర్నాలో పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్రూమ్లు ఇళ్లు పేపర్లపైనే ఉంటాయని, భూమి మీద మాత్రం ఉండవని ఎద్దేవా చేశారు. పేదలకు ఇళ్లు ఉంటే ఓట్లు అడగనని 2017లో కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. పేదలకు ఇళ్లు కడితే కేంద్రం వాటాన్ని తీసుకొచ్చే బాధ్యత నాదేనని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ సంపదను బీఆర్ఎస్ నేతలు దోచుకు తింటున్నారని ఆరోపించారు. దళిత బంధు పేరుతో దళితులను, నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారని, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే పేదలకు డబుల్ బెడ్రూమ్ల ఇళ్లు వస్తాయన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే పేదలకు ఇక ఎప్పటికీ ఇళ్లు రావన్నారు. ఎన్నికలు ఉన్నందున గృహలక్ష్మి పేరుతో కేసీఆర్ గారడీ చేస్తున్నాడన్నారు. బ్రతుకుల్లో ఏ మాత్రం మార్పు రాలేదని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నిరంకుశమైనటువంటి కేసీఆర్ పాలనలో తెలంగాణ తల్లి బందీ అయినటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం లక్ష్యంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు పూర్తిగా అవినీతిమయమైపోయింది, కుటుంబమయమైపోయింది, నియంత్రితమయమైపోయిందని మనం చేస్తా ఉన్నాను. ఇరిగేషన్ ప్రాజెక్టుల నుండి దళిత బంధు వరకు, డబుల్ బెడ్రూమ్ నుంచి ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాల వరకు కూడా ఈరోజు అవినీతి, బీఆర్ఎస్ నాయకుల యొక్క వాటాలు ఈరోజు మనకు కనిపిస్తా ఉన్నాయి. మిగులు బడ్జెట్తో వచ్చినటువంటి తెలంగాణ ఈరోజు తెలంగాణ సంపదను బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ దొరికితే అక్కడ దోచుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సుమారు 6 నుంచి 7 లక్షల కోట్ల అప్పులకు తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మార్చారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, అహంకారపూరితమైనటువంటి పరిపాలన, అధికార దుర్వినియోగంతో కూడినటువంటి పరిపాలన, భూ కబ్జాలు, దౌర్జన్యాలు, ఈరోజు అక్రమ లావాదేవీలు, ప్రశ్నించే గొంతులపైన అక్రమ కేసులు, మహిళలపై దాడులు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, గ్రానైట్ మాఫియా ఈరోజు తెలంగాణను పరిపాలిస్తా ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మనం ఈరోజు తెలంగాణ ప్రజల మౌలిక హక్కు అయినటువంటి డబుల్ బెడ్రూమ్ సమస్య మీద మనం ఈరోజు ఆందోళన చేస్తా ఉన్నాం. జిల్లాల వారీగా చేయడం జరిగింది. ఈరోజు 2014 ఎన్నికలప్పుడు పేద ప్రజలందరికీ ఇల్లు ఇస్తామని ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము, కల్వకుంట కుటుంబము, కేసీఆర్ గారు ప్రజలకు హామీ ఇచ్చారు. 2016 జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కూడా ప్రజలకు ఇదే రకంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని హామీ ఇచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు మళ్లీ హామీ ఇచ్చారు. 2019 పార్లమెంట్ ఎన్నికలప్పుడు మళ్లీ హామీ ఇచ్చారు. 2020 జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కూడా గులాబీ గ్రాఫిక్స్ చూపించి ఆ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటా ఉన్నారు, మీకు సొంత ఇల్లు జాగా ఉంటే
పైసలు ఇస్తామంటున్నారు. ఎన్నికలకు ముందు ఏదో ఒక కొత్త మాటలు చెప్పి గారడి చేసి ప్రజలను మభ్యపెట్టేటువంటి అలవాటు కేసీఆర్ గారికి వెన్నెతో పెట్టినటువంటి విద్య. ఈరోజు 2023 ఎన్నికల్లో గెలిస్తే మరి డబుల్ బెడ్రూమ్ రాదు, గృహలక్ష్మి రాదు అని మనవి చేస్తా ఉన్నాను. అనేక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానం ఉంటుందని చెప్పారు. ఆమె తెలంగాణ వ్యాప్తంగా ప్రజల కోసం పాదయాత్ర చేశారన్నారు. అలాంటి నాయకురాలు తమ పార్టీలోకి వస్తే లాభమే జరుగుతుందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీని బీఆర్ఎస్ గా మార్చి మహారాష్ట్ర సహా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారని, అలాంటప్పుడు షర్మిల తెలంగాణకు వస్తే తప్పేంటి అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి 4 ఓట్లు వచ్చినా 400 ఓట్లు వచ్చినా మంచిదే కదా అన్నారు. పార్టీలో ఎవరు చేరినా అందరినీ కలుపుకొని పోవలసిన బాధ్యత పార్టీదే అన్నారు. షర్మిల చేరికపై అధిష్టానం అడిగినప్పుడు చెబుతానని, ఒకరినొకరు కలిసి బలపడాలని కాంగ్రెస్ భావిస్తోంది. కోమటిరెడ్డి గారు మేడం కాంగ్రెస్ లో మేడం గారు నాకు ఫోన్లో కలిసింది, మా చెల్లెమ్మ గారు ఫ్లైట్ లో కలిసింది. రాజకీయాలు ఏం మాట్లాడుకోలేదు. వారిని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తున్నారు. చాలా అయిపోయింది. అడవి నుంచి జనావాసాల్లోకి వచ్చిన ఎలుగుబంటి కరీంనగర్ పట్టణంలోని ప్రజలను హడలెత్తించింది. రేకుర్తి బస్టాప్ సమీపంలో కరీంనగర్ జగిత్యాల రహదారిపై ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఒక్కసారిగా రోడ్డుపైన ఎలుగుబంటిని చూసిన జనాలు భయాందోళనకు గురయ్యారు. కరీంనగర్ శివారు రేకుర్తిలో కాలకలం రేపినటువంటి ఎలుగుబంటి చివరకు దొరికిపోయింది. అటవీ శాఖ అధికారులు మత్ ఇంజెక్షన్ ఇచ్చి ఎలుగుబంటిని బంధించి తీసుకెళ్లారు. శ్రీపురం కాలనీలోకి ఎలుగు రావటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానిక సమాచారంతో ఇక ఉదయం నుంచి ఎలుగుబంటిని పట్టుకునేందుకు ఫారెస్ట్ సిబ్బంది అనేక విధాలుగా ప్రయత్నించారు. కానీ అది వారిని ముప్పతిప్పలు పెట్టింది. చివరికి మత్ ఇంజెక్షన్ ఇచ్చి బంధించారు. చిన్నపిల్ల అదా బాగా ఎలుగుబంటి రెస్క్యూ ఆపరేషన్ అవుతుంది. బయటకు వెళ్ళి అరే మీకెక్కదే నాయన ఏపీ తిరుమల కొండపై తీవ్ర విషాదం నెలకొంది. అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో 8 ఏళ్ల బాలిక చనిపోయింది. చిన్నారి లక్షిత కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన కొండకు వెళ్తున్నారు. ఇదే టైంలో ముందు వెళ్తున్నటువంటి చిన్నారిపై అడవిలో నుంచి వచ్చిన చిరుత ఒక్కసారిగా దాడి చేసింది. పాప పేరెంట్స్ భయంతో గట్టిగా రణతో అడవిలోకి ఈడ్చుకెళ్లింది. చిరుత దాడి ఘటనపై చిన్నారి పేరెంట్స్ రాత్రి 10 గంటలకు పోలీసులకు కంప్లైంట్ చేశారు. రాత్రి టైం కావడంతో గాలింపు చర్యలకు ఇబ్బంది కలిగింది. ఉదయం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలోని బాలిక డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు. అప్పటికే చిన్నారి బాడీని చిరుత సగం వరకు తిన్నట్లు గుర్తించారు. చిన్నారి లక్షిత స్వస్థలం నెల్లూరు జిల్లాలోని పోతిరెడ్డిపాలెం. చిన్నారి తల్లిదండ్రులు దినేష్ కుమార్, శశికళ ఇతర కుటుంబ సభ్యులు సంతోషంగా శ్రీవారి దర్శనానికి వచ్చారు. చిరుత దాడిలో చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. బ్రిటన్లో షేర్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರೂಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం
హెసోనైట్, వైఢూర్యం, క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ ఈ రోజు గన్ పార్క్ వద్ద దీక్షకు అఖిలపక్షం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్లకుండా హైదరాబాద్ తార్నాకలోని కోదండరాం ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ గ్రూప్ 2 పరీక్షను వెంటనే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ తప్పిదాలను నిరుద్యోగుల మీద నెట్టడం సరికాదని అన్నారు. ఒకేసారి 3 రకాల పోటీ పరీక్షలు ఉండటం వల్ల అభ్యర్థులు నష్టపోతున్నారని చెప్పారు. తర్వాత మౌన దీక్షకు కూర్చున్నారు. అంతకుముందు ఓయూ విద్యార్థులను కూడా పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. గన్ పార్క్ కు వెళ్లకుండా వారిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులు, అభ్యర్థులు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష అభ్యర్థులు అందరు కలిసి పరీక్షలు వాయిదా వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అది వాస్తవానికి ఇవాళ కొత్తగా మొదలైన ఇది ఆందోళన కాదు, ఇది కొత్తగా మొదలైనటువంటి డిమాండ్ కాదు. ఇవాళ ఇది కాకపోతే కొంచెం తీవ్ర రూపానికి వచ్చింది. ఈ 2 నెలల పాటు వాళ్ళు ఏం చేసిండ్రంటే శాంతియుతంగా నిరసన తెలిపినారు. ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అభ్యర్థిస్తుంది. ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తే వాళ్ళకి చెప్పుకుంటే అసెంబ్లీలో రేజ్ చేస్తారు, ముఖ్యమంత్రితో మాట్లాడతారు, వాయిదా వేయిస్తారని చెప్పి ఆశపడ్డారు. ఎమ్మెల్యేలు కూడా మరి అసెంబ్లీలో ఈ విషయాన్ని లేవనెత్తినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో వాళ్ళంతా టీఎస్పీఎస్సీ ముందు ధర్నా చేసి టీఎస్పీఎస్సీకే వినతి పత్రం ఇద్దామని నిర్ణయించుకుంటే ఆ రోజు మేమందరం కూడా వాళ్ళకి సహకరించినాం. అది మా కార్యక్రమం కాదు, మేము పిలుపునియలే, వాళ్ళే అభ్యర్థులే ఈ పిలుపునిచ్చి చేస్తున్నారు. చివరాఖరికి మేమంతా కలిసి అఖిలపక్షం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ నుంచి, అదేవిధంగా మరి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ ప్రజాపంద, మరొక న్యూ డెమోక్రసీ వారు అందరం కలిసి, తెలంగాణ జనసమితి అందరం కలిసి, అదేవిధంగా కలిసి వచ్చే మేధావులతో కలిసి ఒక అరగంట పాటు ఇలా గన్ పార్క్ వద్ద మౌన దీక్ష చేసి మద్దతు విద్యార్థులకు సంఘీభావం తెలుపుదాం, మనం కూడా వాళ్ళ డిమాండ్కు మద్దతు తెలియజేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇలా ఉదయం పిలుపును ఇచ్చిన నేపథ్యంలో మరి పొద్దున్న నుంచే ముందస్తు అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. యూనివర్సిటీ పిల్లల్ని అరెస్ట్ చేసిండ్రు. తెలంగాణ జనసమితి హైదరాబాద్ అధ్యక్షులు నర్సయ్య గారిని కూడా అరెస్ట్ చేసిండ్రు. ఇంకా మా ఇంటి ముందు మీరు చూస్తూనే ఉన్నారు, పోలీసులు వచ్చి కూర్చున్నారు కార్యక్రమాన్ని భగ్నం చేయాలనే ఆలోచనతో. ఈ రకంగా నిర్బంధాలకు దిగి అణచివేతకు పాల్పడే బదులు పిల్లలతో మాట్లాడి న్యాయసమ్మతమైన పరిష్కారం వెతుకొచ్చు కదా. ఒక నెల వాయిదా వేయటం వల్ల ఇబ్బంది లేదు. ఈ నెలంతా గురుకుల పరీక్షలు ఉన్నాయి. కాగానే గ్రూప్ 2 ఉంటాయి, అవి కాగానే వెంటనే జూనియర్ లెక్చరర్ పరీక్షలు ఉన్నాయి. ఇట్లా వరుసగా పెడితే పిల్లలు చదువుకోలేరు. ముఖ్యమంత్రి గారే హామీ ఇచ్చిండ్రు, ఒక పరీక్షకు ఇంకో పరీక్షకు నడుమ వ్యవధి ఉంటుందని. ఆ వ్యవధి లేకుండా పరీక్ష జరపటమే ఇవాళ ఈ నిరసనలకు కారణమవుతున్నది. మీరు చేసిన తప్పిదానికి ఇవాళ దాన్ని సరి చేసుకునే బదులు ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కాలని ప్రయత్నం చేయటం సమంజసం కాదు. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మేమే కాదు అందరం కలిసి ఒకటే డిమాండ్ చేస్తున్నాం.
మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే వెంటనే గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయండి. మీరు ఇచ్చిన మాట ప్రకారమే పరీక్షకు నడుమ వ్యవధి ఉండేటట్టు చూడండి. ఇంకా ఇప్పటికీ ఎవరైనా పిల్లలు మీ దగ్గర అరెస్ట్ అయి ఉంటే వాళ్ళందరినీ ఇవాళ అరెస్ట్ చేసిన వాళ్ళను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా నర్సయ్య గారిని వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అది పిల్లలతో మాట్లాడితే నిర్ణయం అవుతుంది కదా. మేము ఇన్ని నెలలు వాయిదా వేయాలని అడుగుతలేము. 2 నెలల పాటు జరిగిన నిరసన తర్వాత మేము వాళ్ళకి సంఘీభావం తెలపాలని, అది కూడా పిల్లలు మా దగ్గరికి వచ్చిన సందర్భంలో మేము సంఘీభావం తెలపాలని నిర్ణయించుకున్నాం. పిల్లలు అడుగుతున్నారు, అడగనీయండి, అది పిల్లల కార్యక్రమమే కదా, జరగనీయండి అనే మేము అనుకున్నాం. మా జోక్యం అవసరం ఉంటుందని అనుకోలేదు. పిల్లలు మాట్లాడితేనే నా ప్రభుత్వం వింటదేమో అని ఆశపడ్డాం. కానీ ప్రభుత్వం మరి ఇవాళ పిల్లలు రకరకాలుగా అభ్యర్థించిన వినకపోవటంతో వాళ్ళు ఒక నిరసన తెలిపినారు. ఆ నిరసనకు స్పందన రాకపోవడంతో ఇవాళ మేము చివరాఖరికి ఒక సంఘీభావాన్ని ప్రకటిద్దామని నిర్ణయించుకున్నాం. ఆ సంఘీభావానికి కూడా అవకాశం లేకపోవటం, ఒక మౌన దీక్షకు కూడా అవకాశం లేకపోవటం చాలా అన్యాయం. తప్పు మీది. ఇచ్చిన మాటను మీరు తప్పినరు. వ్యవధి ఉంటుందని చెప్పి మీరు మాట తప్పినరు. మీరు మాట తప్పి ఇవాళ శిక్ష విద్యార్థులకు ప్రతిపక్షాలకు వేయటం అనేది సమంజసం కాదు. వెంటనే ఈ అరెస్టులు ఆపండి, శాంతియుత నిరసనకు అవకాశం ఇవ్వండి. విద్యార్థుల డిమాండ్ వాయిదా అనే డిమాండ్ను అంగీకరించమని మేము అడుగుతున్నాం. సరే, ఎలక్షన్ నేపథ్యంలో వాయిదా వేసే అవకాశం లేదు అన్నట్టు సూచనలు ఉన్నాయి. ఎందుకు ఉండదండి? ఆగస్ట్, సెప్టెంబర్ ఉంది, అక్టోబర్ ఉంది, 2 నెలలు టైం ఉంది కదా మీకు. ఈ 2 నెలలు చేయటానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? ఆలోచించదలుచుకుంటే తప్పనిసరిగా మీకు వెసులుబాటు దొరుకుతుంది. ఆ వెసులుబాటు మీకు ఉంది, కానీ మీరు దాన్ని ఉపయోగించుకోవటం లేదు. ఆ వెసులుబాటును ఉపయోగించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం వాయిదా వేయకపోతే ఎలాంటి ఎవ్వరమైనా ప్రభుత్వం నిర్ణయం వేయకపోతే శాంతియుతంగా నిరసన తెలపగలుగుతాం, నైతికంగా ఒత్తిడి పెట్టగలుగుతాం. అంతకు మించి మేము చేయగలిగేది ఏముండదండి. పౌరులుగా మనం ఏం చేయలేం. అధికారం అనేది, సార్వభౌమాధికారం అనేది ప్రభుత్వానిది కదా. ఆ ప్రభుత్వానితో మన పౌరులుగా మనం అధికారాన్ని దారాదత్తం చేసినాం. న్యాయసమ్మతంగా పరిపాలించినప్పుడు పోయి అడిగే అధికారం మనకు ఉంటుంది, అడుగుతాం. అంతకు మించి మనం ఏం చేయగలుగుతాం? ఇది కాకపోతే నిరసన ఇంకా తీవ్రంగా తెలుపుతాం. అంతకంటే చేయగలిగేది ఏముంటుంది? మేము తెలుపగలిగేది నిరసనే. కానీ ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో నిర్ణయాలు తీసుకోకపోతే, స్పందించకపోతే అది పాలకుల తప్పు అవుతుంది. మంచిది కాదు. ప్రజాస్వామ్యం పట్ల గౌరవం పోతుంది. ప్రభుత్వ శాఖల పట్ల, అధినేతల పట్ల గౌరవం పోతుంది. ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలో 2 వర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం వెంకటరమణపల్లిలోని టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి విషయంపై వివాదం చెలరేగి ఘర్షణకు దారితీసింది. ఈ దాడిలో 2 మహిళలు సహా 7 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని లంచం ఇవ్వనిదే ఏ పని కావడం లేదు. సొంత ఇల్లు నిర్మించుకునేందుకు కూడా ప్లానింగ్ అనుమతి కోసం వెళ్లిన ఓ వ్యక్తిని పంచాయతీ కార్యదర్శి లంచం డిమాండ్ చేశాడు. నెల రోజులుగా ప్రాధాయపడినా ఆయన కనికరించకపోవడంతో చివరకు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు విసిరిన వాళ్లకు పంచాయతీ కార్యదర్శి అడ్డంగా దొరికిపోయాడు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఎల్లాయపాలెం గ్రామంలోని జరిగినటువంటి ఈ ఘటన కలకలం రేగింది. ఎల్లాయపాలెంకు చెందిన ఎం రవిశంకర్ ఓ ఇంటిని నిర్మించుకునేందుకు ప్లానింగ్ ఎన్ఓసి కోసం పంచాయతీ కార్యదర్శి దుయ్యా జానకి రామయ్య వద్దకు వెళ్లాడు. ఇక నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం కోసం ప్లానింగ్ పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ పంచాయతీ కార్యదర్శి 20,000 డిమాండ్ చేశారు. అంతేగాక ఓ కంప్యూటర్ ప్రింటర్ ఇవ్వాల్సిందేనని చెప్పేసి పట్టుబడ్డారు. అనుమతి పత్రాల కోసం నెల రోజులుగా తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో చేసేది లేక బాధితుడు రవిశంకర్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. ఇక దీంతో ఏసీబీ అధికారులు పక్కా వ్యూహం రచించి అమలుపరిచారు. రవిశంకర్ను పంచాయతీ కార్యాలయంలో ఉన్న కార్యదర్శి దుయ్యా జానకి రామయ్య వద్దకు
పంపారు. రవిశంకర్ నుంచి 20,000 నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు జానకి రామయ్యను రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక వెంటనే అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. మీరు ఫేర్గా ఉండండి. ఇప్పుడు నేను చెప్పాను 327 గజాలు అన్నా. నువ్వు చెప్పేదన్నయ్యా, నీకు చెప్పకముందే నేను చెప్పా 327 గజాలు అది అని చెప్పా. నువ్వేం చెప్పావు? 360 అని చెప్తున్నావు. వినండి అయ్యా, డాక్యుమెంట్ వచ్చినందుకు మీరేం చేస్తున్నారు? అప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అంటే దాన్ని తెలియకపోతే నాకు మీరు మిస్లీడ్ చేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఇది 10 రోజులు లేదు. ఎన్ని గజాలు అయితే 10? నేను చెప్పేది ఈ విషయం, ఈ డాక్యుమెంట్ ఇది ఎన్ని ఉంది? మీ పది మీ బదిలో నేను చెప్పేది పాయింట్ నీకు అర్థం కావట్లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకు నిలిపివేసిన 2,400 రూపాయలను కాంట్రాక్టర్లు చెల్లించని ఎడల యాజమాన్యం నేరుగా 10 రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. బోనస్, నోటీస్, పే, ఈఎస్ఐ సౌకర్యం కూడా కార్మిక సంఘాలతో మాట్లాడి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యాజమాన్యం చర్చలో కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ప్రతినిధులు, గుర్తింపు యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక ముందుగా కాంట్రాక్ట్ కార్మికులు ప్లాంట్లోని కోకో ఓవెన్ విభాగం నుంచి అడ్మిన్ బిల్డింగ్ వరకు పాదయాత్ర చేశారు. అనంతరం అడ్మిన్ బిల్డింగ్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. స్లోగన్ ఆడండి, అలా ఇబ్బంది పెడుతున్నారు. చేస్తున్నారు కదండి, చేస్తారు, మీకు ఇస్తారు. ఎవరు ఈయన ఇచ్చారా? ఆయన ఇచ్చారు, శంకర్ ఈయన ఇచ్చారు కాదు. హయత్ నగర్ వద్ద షార్ట్ సర్క్యూట్ తో కారులో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. స్థానికులు మంటలను ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందిరా పార్క్ వద్ద డబుల్ బెడ్రూమ్ల కోసం బీజేపీ మహాధర్నా. పేదలకు ఇళ్లు కడితే కేంద్రం వాటాను తీసుకువచ్చే బాధ్యత తనదేనన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానం ఉంటుందని వ్యాఖ్య. కరీంనగర్ పట్టణంలో ప్రజలను హడలెత్తించిన ఎలుకబంటి. మత్ ఇంజెక్షన్ ఇచ్చి బంధించిన అటవీ శాఖ అధికారులు. తిరుమల కొండపై తీవ్ర విషాదం. చిరత దాడిలో 8 ఏళ్ల బాలిక మృతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.